గణపతి ఏడింది చూసినావా? నేను గణపతి దగ్గర ఉన్నా మామ, మా వాళ్ళందరు కింద ఉన్నారు. ఇగో జై బోలో గణేష్ మహారాజ్ కి, గణపప్ప. హాయ్ గైస్ మామ, ఫైనల్ గా ఈ రోజు వచ్చేసి మా ఫ్రెండ్స్ గోల్డెన్ ఫ్రెండ్స్ అయితే గణపతి అయితే బుకింగ్ అయితే చేసిర్రు. బట్ ఏంటంటే గణపతి మొత్తం మేకింగ్ అయితే అయిపోయింది. మరి ఏడాక అయింది ఏంది కదా అని చెప్పేసి అయితే చూడకైతే పోతున్నాం. ఈ రోజు ఆగస్ట్ 15. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికి హ్యాపీ ఇండిపెండెన్స్ డే. దుర్గా టెంపుల్ కాడ మనం అయితే కొబ్బరికాయ కొట్టి ఇప్పుడైతే డైరెక్ట్ నిర్మల్ వెళ్ళిపోదాం. కొరట్ల నుంచి నిర్మల్. మన వినీష్ కళాతో గణపతి తయారైంది. సేమ్ అదే గణపతి, రాధాకృష్ణ గణపతి. వినీష్ కళాతో చూసి డైరెక్ట్ అటు నుంచి అంటే మనం నిర్మల్ అయితే వెళ్ళిపోదాం. 10 మందా? 10 మంది పోతున్నాం షిఫ్ట్ లా. ఎరిటిగా మేము ఎరిటిగా వచ్చేసి 10 మంది పోతున్నాం. ఈరోజు మాకు డ్రైవర్ వచ్చేసి నరేందర్. ఈరోజు డ్రైవర్ వచ్చేసి నరేందర్. ఏమైనా ఐఫోన్స్ రిపేర్స్ ఉంటే మన కాంటాక్ట్ గారి మన నరేందర్ బాయ్ని. మోహన్కి కొబ్బరికాయ ఎట్లా పట్టుకో కూడా అర్థమవుతలేదు. తిరుమల పట్టుకుంటున్నావు. అర్ధగంట అవుతుంది కర్పూరం బిల్లు అంటుకుంటలేవు. ఇక్కడ కార్ సాటి కూర్చొని అడ్డు పెడుతుంది. ఇగో అట్టుకుందా? చలో అట్టుకుందా? జై బోలో గణేష్ మహారాజ్ కి, గణపప్ప. చలో 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 పోతున్నాం మామ. ఎల్లపెట్టి ఇచ్చిపెట్టి వెళ్ళిపోతున్నాం డైరెక్ట్ కొరట్ల టు నిర్మల్. ఈరోజు డ్రైవర్ వచ్చేసి బన్నీ బాయ్. ఇక మేము అందరం ఎట్లా కూర్చున్నాం, ఇక్కడ ఇద్దరం కూర్చున్నాం. ఇక మనోడు ఇక్కడ ఉన్నాడు. ఇంకా ముగ్గురు మంచి కూర్చున్నారు. మేమైతే ఇక ఇట్లా ఇబ్బందికరంగా కూర్చున్నాం. మేము ఇట్లా నలుగురం కూర్చున్నాం. జర కంఫర్టబుల్ ఉంది అనుకో. ఇప్పటికే అర్ధగంట అవుతుంది. ఏంటంటే ఇక పాడతలేవు అని చెప్పేసి ఎల్లపెట్టిన ఆపిరు కారు. మామ ఇగో సిరిసిల్ల కాడ ఈ లొకేషన్ ఉంటుంది మామ. లొకేషన్ వచ్చేసి నెక్స్ట్ అంటే నెక్స్ట్ ఉంటుంది. ఇప్పుడు చూసుకోవచ్చు. మా అన్ని విలేజ్ల కన్నా మనది వెంకటాపురే కదా. వెంకటాపూర్ రూట్ ఇది. వెంకటాపూర్ బైపాస్ నెక్స్ట్ అంటే నెక్స్ట్ లో ఉంటుంది. ఈ తొవ్వ మాత్రం అల్టిమేట్ ఉంటుంది మామ. ప్రీవియస్ ఒక రీల్ పెట్టినాం అప్పట్లో. మన శివాజీ మహారాజ్ స్టాచ్యూ ఇక్కడ పెట్టాలని చెప్పేసి కలెక్టర్ ఆఫీస్ దగ్గర పెట్టాలని చెప్పేసి మనం రీల్ పెట్టినాం. చేనేత వాళ్ళైతే పెట్టారు. ఇప్పుడు అది కూడా చూపిస్తా చూడు ఒకసారి. ఇవి ఇక్కడ పెద్ద రింగ్ రోడ్ అయింది మామ మన కలెక్టర్ ఆఫీస్ దగ్గర. ఇక్కడ శివాజీ స్టాచ్యూ పెడదామని అనుకున్నారు. బట్ ఏంటంటే మనకి ఇప్పుడు వచ్చేసి మన చేనేత వాళ్ళు అయితే పెట్టి చూసుకోవచ్చు. అది కూడా బెటరే, మంచిగా ఉంది. మనకి సిరిసిల్ల ఎంట్రన్స్ అవుతుంది. కృతజ్ఞంగా వచ్చినా మీకు ఎల్లరపేట నుంచి ఉద్యోగం దాకా వచ్చినా మీకు మాలందరూ వస్తారు. ఇక్కడ మా వాళ్ళు ఫోటోషూట్ జరుగుతుంది. మరి గణపతి చూడనీకి పోతున్నాం, మరి ఫోటోషూట్కి పోతున్నాం మాకు అర్థమైతే లేదు. మామ నేచర్ విత్ చాయ్ మంచిగా ఉంది మామ. బ్యాక్ సైడ్ నేచర్ చూసుకోవచ్చు మన చాయ్ హౌస్లో, మంచిగా ఉంది. అర్ధగంట అవుతుంది. ఇగో నేను రెండో చాయ్ తాగుతున్నా. మా వాళ్ళు ఫోటోషూట్ ఇంకా అయిపోలేదు. ఇగో చూడు, ఇగో మా వాళ్ళ ఫోటోషూట్ ఇంకా అయిపోలేదు. ఆ ఫోటోషూట్ అయిపోతే చాయ్ తాగుదాం. ఆ అందం, ఆ లుక్, ఆ స్టిల్. మన నరేందర్ని పాట ఉండి డెడికేషన్ పాట అదేంది, సీత నీ ప్రేమ పైన అని పాట మా నరేందర్కి బాగా ఇష్టం. అది అందరు తెల్లంగిలు మెరుతున్నాయి, చెమాకు అంటున్నాయి. ఈ వైట్ డామినేషన్ చేస్తున్నట్టు. వైట్ అయితే మొత్తం స్కైకి డామినేషన్ చేస్తుంది. అట్లా మనోడు జెండా పెట్టుకున్నాడు. ఇవాళ ఇండిపెండెంట్ డే. ఇండిపెండెంట్ డేస్ యార్ అని చెప్పేసి ఒక ఇన్స్టాగ్రామ్ రీల్ ఫేమస్ అవుతుంది. వంశీ బాయ్ మొత్తం కద్దరంగా వేసింది, మొత్తం జోరుదారు ఉన్నది. మనం చాయ్ చెప్పినట్ట ఇంకా చాయ్ రాలేదట. చాయ్ తాగిన తర్వాత డైరెక్ట్ నాకు వచ్చింది. మీరు ఫస్ట్ వచ్చారు, మేము ఫోటో పెట్టుకోలేదు. ఇక మోహన్ ఇద్దరు ముగ్గురు అయితే చాయ్ తాగారు. మేమైతే ఇక ఫస్ట్ తాగినాం. మోహన్కి అయితే చాయ్ రాలేదట. చాయ్ తాగిన తర్వాత ఇక కొట్ల నుంచి నిర్మల్ అట్లా పయనం సాగిద్దాం. మీరు చూస్తూనే ఉండరు, నేను పెడుతూనే ఉంటా. మామ ఇక ఇండిపెండెన్స్ డే కాబట్టి చిన్న ఫన్నీ వీడియో ఒకటి చూపిస్తా. అది అర్థమైన వాళ్ళకి లైఫ్ టైం సెటిల్మెంట్. మామ చలో ప్లే. మనీ కావాలా జెండా కావాలా? నాకు మనీ వద్దు, జెండా వద్దు. ఎందుకు వద్దు? రెండు ఎందుకు వద్దు అంటే మేము ఇండియా మనీ తీసుకుంటే జెండా తీసుకుంటే ఇండియా కామా. మనీ లేకుండా జెండా లేకుండా తీసుకుంటాం. ఇండియన్ అయితే జెండా అయితే జెండా అయ్యి నాకు జెండా అయితే చాయ్ తిండి అయిపోయింది, పోతున్నాం. చలో పోతున్నాం బాయ్. కానీ ఫ్లాగ్ మాత్రం నెక్స్ట్ లో కనిపిస్తుంది మామ. ఒకసారి చూసుకోవచ్చు స్కైలా నెక్స్ట్ లో కనిపిస్తుంది. మామ ఫైనల్ కొట్లా వచ్చినాం. మా వాళ్ళు నిజం చెప్పు, నువ్వు అదమంటున్నావు నిజం అంటున్నావు. ఫినిషింగ్ ఇట్లా అయితే మీరే లెవెల్ అయ్యా. ఇప్పుడు మనం ఇంకోటి వచ్చేసి మా కింగ్ మా ఫ్రెండ్ వాళ్ళది. ఇక మనోడు ఉన్నాడు అలా గణపతి చూడకైతే దూరం కనిపిస్తుంది. చూసినావా అది ఇట్లా మస్తు మంది ఉన్నారు. అక్కడ గణపతి కనిపిస్తుందా? ఆ గణపతి ఇంకా ఇంకో గణపతి ఉంటుంది. ఆ గణపతి వచ్చేసి మా ఎల్లరపేట కింగ్ షూట్ వాళ్ళది. చూద్దాం పరే మన చాలా మంది వచ్చారు బుకింగ్కి. హాయ్ 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 బుక్ చేసిరా? ఎట్లుంది మీ గణపతి? ఫస్ట్ టైం చూస్తున్నావు అలాగే బుకింగ్ రాలేగా?
నేను లాలే వాళ్ళు చెప్తున్నారు అంటారు మొత్తం జమ్మ గణపతి డిఫరెంట్ అన్నారు. ఒకసారి అడుకో చేతులు పెట్టి వస్తారు రాను చెడికి చూసినావా? ఇదే సేమ్, ఇదే యాజ్ ఇట్ ఈస్, ఇదే కలర్, ఇదే పంచ మీకు వచ్చే గణపతి ఇదే. నేను కూడా ఫోటోలు చిన్నగా అనిపిస్తుంది కదా, పెద్ద అన్నారు, ఎలుముల పొడవులా అన్నారు కానీ ఫోటోలో చిన్నగా అనిపిస్తుంది. బట్ ఏంటంటే మనం రియల్ గా చూస్తే ఏర్పడుతుంది హైట్. ఎట్లా అనిపిస్తుంది గణపతి చూసిన తర్వాత? మా వాళ్ళు ఏమో చేద్దాం అనుకుంటున్నారు. అది గణపతి మన ఎల్లపెట్టి డివైడ్ చూస్తావా? ఫస్ట్ ఆఫ్ ఆల్ అది వస్తుందా? నంది విగ్రహం కాడ గణపతి పెడితే 6 గణపతులు పెట్టినామంటే మొత్తం వేరే ఉంటది మొత్తం బ్లాక్ అన్ని అట్లా. ఫైనల్ గా కొట్ల కూడా ఒక 2-3 షెడ్ అయితే తిరిగినాం. ఆ గణపతులు కూడా ఆల్మోస్ట్ అయిపోయినాయి కొట్ల. ఇగో డైరెక్ట్ గా నిర్మల్ పోతున్నాం మేము అందరం. ఇక ఎండ మాత్రం ఘోరం కొడుతుంది. ఇది వర్షాకాలం కానీ ఎండాకాలంలో కొడుతుంది ఎండ. కొంచెం సేపు ఒక 1 hour స్లీప్ వేసి అయితే డైరెక్ట్ గా మనం అయితే నిర్మల్ వెళ్తాం. ఇగో నిర్మల్ బోర్డు, ఇది నిర్మల్ ఎంట్రన్స్ అవుతున్నాం. దాదాపు ఒక 6 గంటలు పట్టిందా? 4 గంటలు అయింది. నిర్మల్ బోర్డు దాటేసి లోపలికి వెళ్ళిపోతున్నాం. ఆ క్రేన్ కి పైన కట్టిరు మామ ఫ్లాగ్లు, మన ఇండియా ఫ్లాగ్లు పైన పెట్టిరు క్రేన్ పైన. ఈ సైడ్ పెద్ద ఉన్నాయి చూసినా, ప్యూర్ మెటల్ మామ. మన శివాజీ మన విగ్రహం వచ్చేసి ప్యూర్ మెటల్, ప్యూర్ మెటల్ మామ. గూస్ బంప్స్ వస్తుంది అసలు ఆ విగ్రహం చూస్తుంటే. నెక్స్ట్ అంటే నెక్స్ట్ ఉంది చూసుకోవచ్చు. సంతోష్ ఫ్యామిలీ డాబా 100% ప్యూర్ వెజ్. ఈ రోజు 15 ఆగస్ట్ కాబట్టి ఓన్లీ ప్యూర్ వెజ్ తినాలి మనం. అంబియన్స్ చూడు, నెక్స్ట్ లెవెల్ ఉంది అంబియన్స్. కృష్ణ కృష్ణ కృష్ణ. ఈ డిజైన్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది మామ. అంబియన్ మాత్రం పీక్స్ లెవెల్ అనిపిస్తుంది. లంచ్ అయితే కంప్లీట్ అయిపోయింది. వాళ్ళందరూ ఇంకా తింటారు. నాకైతే కంప్లీట్ అయిపోయింది, మనం కూడా కంప్లీట్ అయిపోయింది మామ. ఫైనల్ గా మన నిర్మల్ అయితే వచ్చేసినాం. ఇప్పుడే కార్ దిగి మన నిర్మల్ లక్ష్మీ గణపతి కళాస్కి అయితే పోతున్నాం. బయట కూడా ఒక షెడ్ అయితే వేసారు. బయటకే పెద్ద గణపతి కనిపిస్తుంది ఒకటి. మన రామన్ గణపతి చేస్తున్నట్టున్నారు. మా వాళ్ళందరూ ఖుషి మీద ఉన్నారు. గణపతి ఎట్లా అయింది, మరి ఏంది కథ, మరి ఎడదాకా అయింది, ఎంత హైట్ ఉంది, చాలా ఎక్సైట్మెంట్ తోటి ఒకరు కొట్టడానికి పోతున్నట్టే పోతున్నారు. చూసినావా? సార్ లోపలికి పోయి అయితే మనము చూద్దాం గణపతి అయితే మరి ఎట్లుంది, మరి వీళ్ళది ఏడాకి వచ్చింది మరి కథ అని చెప్పేసి. ఏడవాడతాడు గణపతి తయారు చేస్తురు. ఇవో మన వెంకటేశ్వర గణపతి, మన రామోన్ గణపతి. చూసినావా? మన గణపతి రెడీ అవుతుంది. గణపతి రెడీ అయిపోయింది మా వాళ్ళది. అవును మా వాళ్ళు ఎట్లా అవుతున్నారు అందరూ. గణపతి రెడీ అయిపోయింది. ఒకసారి మనం గిరంగా పోయి చూస్తే మనకు అర్థమవుతుంది. కట్టెలు ఉన్నాయి కాబట్టి కనిపిస్తలేదు మన గణపతి. ఇక్కడ నుంచి అయితే సెట్ గణపతి చూసుకోవచ్చు మామ. రెడీ అయిపోయింది ఫైనల్లీ. గోల్డెన్ ఫ్రెండ్స్ ఉత్కా రాజా ఎల్రిపెట్. గణపతి కూడా మంచిగా ఉంది మామ. ఫేస్ వచ్చేసి మంచిగా ఉంది. గణపతి చూసుకోవచ్చు, మస్తు పెద్దగా ఉంది. ఈసారి మా ఎల్లపెట్లో ఇదే టాప్ పెద్దది. దాదాపు 20 feet దాటున్నది గణపతి. అందరు సపోర్ట్ ఎత్తలేరు, మాట్లాడు రీ. సరే ఎల్లపెట్లో మనదే హైట్ మీదే. గణపతి ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. కింద ఇంకా ఫ్లవర్ అయితే కావాలి అంతే. గెల్డా ఇగో ఫ్లవర్, అది ఫ్లవర్ వెళ్తారు. అన్న ఫ్లవర్ పెట్టించిన, తమ్ముడు కూడా ఫ్లవర్ పెట్టించింది కింద. ఇగో చూడు అట్లా. ఎల్లపేట గడో యూత్. ఫైనల్ ఇక్కడ అన్ని గణపతులు అయితే మేకింగ్ అయిపోయినాయి. ఇక్కడ చూసుకోవచ్చు మన రామన్ గణపతి మంచిగా ఉంది. 3 ఫేస్ మంచి గణపతులు ఉన్నాయి. ఈ గణపతికి అయితే కుందన్ వర్క్ మాత్రం అల్టిమేట్ ఉంది మామ. కుందన్ వర్క్ మంచిగా ఉంది. కొలిసిరు మన వాళ్ళ గణపతి కొలిస్తే హైట్ వచ్చేసి 19 feet ఎగ్జాక్ట్ వచ్చింది. కరెక్ట్ 19 feet పైన ఉంది గణపతి వచ్చేసి. మా వాళ్ళ గట రీల్ తీయాలట. మా వాళ్ళను సావ కొడుతూ రీల్ తీయాలి మా వాళ్ళకి. ఇప్పుడు చూసిరా ఫైనల్ గా మన ఎల్లపేట గోల్డెన్ ఫేస్ గణపతి అయితే మేకైతే అయిపోయింది. 20 అదే 19 feet పైన ఉంది. 20 feet ఫైనల్ గా మన ఎల్లపేట 2020 టాప్ గణేష్ వచ్చేసి మన గోల్డెన్ ఫ్రెండ్స్ 20 feet అయితే హైట్ ఉంది. 19.5 feet అట్లుంది. 1 inch ఏమో తక్కువ ఉన్నది. ఫైనల్ గణపతి అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఇగో మాల్ ఎల్ఆర్డి పిచ్ గోల్డెన్ ఫ్రెండ్స్ యూత్ రెడీ అయిపోయింది. గణపతి ఎట్లుంది? అచ్చే చూసిరా మామ. ఫైనల్ గా
మన గోల్డెన్ ఫ్రెండ్స్ గణపతి ఎట్లుందో ఫాస్ట్ మన కంపల్సరీ కామెంట్ అట్లే మన ఇష్టం అయితే ఫాలో అవ్వాలి మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోరి. సో రైట్ మళ్ళా బాయ్.